గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్గా చాలా బాగా మాట్లాడారు కూడా. పిల్లలు అంటే నాకు అందరూ చాలా క్యూట్గా ఉన్నారు. నాకు ఎప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది పిల్లల్ని చూస్తే. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు డ్రీమ్ స్టార్ట్ అయింది స్కూల్ నుండే. ఎందుకంటే అందరూ మామూలుగా ఏదైనా బ్రేక్లో ఎవరైనా వెళ్ళి గ్రౌండ్లో ఆడుకుంటుంటే నేను మాత్రం వెళ్ళి ఎల్కేజీ యూకేజీ పిల్లలతో ఆడుకునేదాన్ని. నాకు అప్పుడే అర్థమైంది, ఓకే నాకు కిడ్స్ అంటే చాలా ఇష్టం, సో ఏం చేయాలి అని. తర్వాత చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. చదువులో ఏం చేయాలి అంటే డాక్టర్ అవ్వాలనిపించింది. ఎందుకంటే నాకు సొసైటీకి ఏదో ఒక ఫామ్లో సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టం. అన్నిటికన్నా ఎక్కువగా హ్యాపీగా ఎప్పుడు ఫీల్ అవుతాం అంటే మన వల్ల ఒకళ్ళు బాగా ఉపయోగపడినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇంకొకరు హెల్ప్ చేస్తే వస్తుంది, పిల్లలకి చేస్తే ఇంకా వస్తుంది. అందుకనే డాక్టర్ చూస్ చేసుకున్నాను, చిన్నపిల్లల్ని చూస్ చేసుకున్నాను. మాకెంత పీజీలో ఎలా ఉంటుందంటే చదువుకునేటప్పుడు స్కూల్లో మీకు 9 to 4 టైమింగ్ లాగా మాకు ఉండదు. మేము ఎప్పుడు వెళ్తామో ఎప్పుడు వస్తామో ఎవరికి తెలీదు. చాలాసార్లు ఫుడ్కి కూడా పంపించేవారు కాదు. అదంతా నెగిటివ్ కాదు, చాలా కష్టపడితే అంటే మీరు కూడా తర్వాత అంటే బాగా చదివి ఇలాంటి స్లీప్లెస్ నైట్స్ తినకుండా కూడా కష్టపడిన తర్వాత లాస్ట్లో రిజల్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అప్పుడు మేము అనుకునే వాళ్ళం, ఏంటి నా ఫ్రెండ్స్ అందరూ ముందే జాబ్ తెచ్చుకున్నారు, ముందే మనీ సంపాదిస్తున్నారు, మాకు 30 years వచ్చాయి మేము ఇంకా సంపాదించలేదని. కానీ ఇట్స్ నాట్ అబౌట్ మనీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. మనం సొసైటీకి ఎంత హెల్ప్ చేస్తున్నామో, ఎలా ఫామ్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నామో అనేది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అందరికీ ఒక డ్రీమ్ ఉండాలి. ఏం అవ్వాలన్నది డాక్టరే అవ్వక్కర్లేదు, యూ కెన్ బికమ్ ఎనీథింగ్. లాయర్ అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏం చేసినా కూడా 100% ఇవ్వాలి. ఏదో వస్తున్నాం మనీ కోసం చేయకూడదు. ఖచ్చితంగా కూడా అవతల వాళ్ళకి హెల్ప్ అవుతున్నామా లేదా, చేస్తున్నామా లేదా అని చూడాలి. సో మీరందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎవ్రీ స్టెప్ ఎవ్రీ క్లాస్ పాస్ అయినా అది చాలా అచీవ్మెంట్. ఇంకా ఇంకా కష్టపడి ఇది అవ్వాలని కోరుకుంటున్నాను. మీరందరూ టీచర్స్ మాట వినాలి, పేరెంట్స్ మాట వినాలి, టైంకి రావాలి. ఇవన్నీ ఇంపార్టెంటా అంటే ఇంపార్టెంట్. ఎందుకంటే తర్వాత ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ చేయాలంటే డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. సో మీరందరూ కూడా ఇవన్నీ, అందరూ జంక్ ఫుడ్ తినకూడదు. మీకు బాగా చదువుకోవాలన్నా, హైట్ అవ్వాలన్నా నూడిల్స్ చిప్స్ తింటారా? మీరందరూ తింటారా? ఇవన్నీ తింటే మీరు హైట్ అవ్వరు, చదువుకోలేరు, మెమరీ ఉండదు. చక్కగా ఇంట్లో ఫుడ్ తినాలి, ఫ్రూట్స్ తినాలి, ఓకేనా? ఇవన్నీ ఉండాలి. సో యాజ్ ఐ సైడ్ నాకు డ్రీమ్ స్టార్ట్ చేసింది స్కూల్ నుండే. సో ఇప్పటి నుంచి మీకు ఒక డ్రీమ్, నేను ఇది అవ్వాలంటే ఏం చేయాలి అని అయితే ఉండాలి. సమ్ ఫామ్ సొసైటీకి ఏదో ఒకటి చేయండి, అది చాలా ఇంపార్టెంట్. వేరే వాళ్ళకి హెల్ప్ చేయటం, ఎవరితోని హార్ష్గా మాట్లాడకూడదు, ఎంత మనీ ఉన్నా అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా మీకు? నేను చెప్పింది అర్థమవుతుందా? సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. గ్రౌండెడ్గా ఉండండి, హెల్ప్ చేయండి, ఫ్రెండ్లీగా ఉండండి, ఎవరితోని గొడవలు పడద్దు, బ్రేవ్గా ఉండాలి. అమ్మాయిలు ఇంకా బ్రేవ్గా ఉండాలి. సొసైటీలో ఎవ్వరని మన దగ్గరికి రావడానికి భయపడాలి, మనం అంత బ్రేవ్గా ఉండాలి. అన్నీ చేయగలరు, అమ్మాయిలు అబ్బాయిలు ఏం డిఫరెన్స్ లేదు, అందరూ అన్నీ అచీవ్ చేయగలరు. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. బాగా చదువుకోండి. ఐ హోప్ ఐ విల్ మీట్ యూ అగైన్. ఇంకా మంచి మంచి పొజిషన్స్లో మీట్ అవుతాయని అనుకుంటున్నాను. ఈ ఊర్లో యాక్చువల్గా మెయిన్ నేను గవర్నమెంట్ పోస్ట్ కూడా వదిలి ఇక్కడికి రావడానికి కారణం మా ఫాదర్. యాక్చువల్గా మా ఫాదర్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, అన్నీ ఉన్న ఫెసిలిటీ దగ్గర నువ్వేం చేస్తే నువ్వేం డిఫరెన్స్ తీసుకొస్తావు. ఈ ఊర్లో యాక్చువల్గా ఎక్కువ మంది చిన్నపిల్లలు డాక్టర్స్ లేరు. ఇట్స్ ఓకే, గవర్నమెంట్ జాబ్ నువ్వు మళ్ళీ అయినా తెచ్చుకోవచ్చు, వదిలేసాయి. అంటే మనీ కూడా ఇంపార్టెంట్, బట్ మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకనే నేను ఆలోచించకుండా, నాకు అంటే యంగ్ ఏజ్లో గవర్నమెంట్ పోస్ట్ వచ్చినా నేను అది రెసిగ్నేషన్ ఇచ్చి ఇక్కడికి వచ్చాను.
I hope I'll fulfill my dreams and I'll help in whatever way possible to society. Thank you. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది నీ గోల్. నీ గోల్ ఏంటో, నీ వాల్యూ ఏంటో, నీ డ్రీమ్ ఏంటో నీకు తెలిస్తే జస్ట్ గెట్ ఇట్. తెలియకపోతే బ్రతికున్నా లేనట్టే. జీవితంలో నువ్వు భయపడాల్సింది దేవుడికో, కాలేజ్లో ప్రొఫెసర్కో, లేకపోతే ఈ సమాజానికో కాదు. నీ లోపలున్న హీరో ఈ ప్రపంచానికి తెలియకుండా నీ జీవితం అయిపోతుందేమో అని. లైఫ్ అనేది ఒక ఆపర్చునిటీ, నువ్వేంటో నిరూపించుకోవడానికి. జస్ట్ ప్రూవ్ ఇట్. Awake, arise, and stop not till the goal is reached.